కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఏ ప్రాజెక్టును తాము ఒప్పుకోబోమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టమని తేలితే ఎందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించారు. తమది జాతీయ పార్టీ అని, తెలుగు ప్రజలు బాగుండడమే తమకు ముఖ్యమని అన్నారు. బనకచెర్లపై చర్చించాల్సిన బాధ్యత రెండు తెలుగు ప్రభుత్వాలదే అంటున్నారు ఆయన. TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తోటి క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు రామచంద్రరావు. బనకచెర్ల వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎస్ సార్, డెఫినెట్ చేస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఎస్ ప్రాజెక్ట్ గో హెడ్ అని చెప్పి కనుక ఇస్తే తెలంగాణ బీజేపీ ఏం చేస్తుంది? లెట్ దెం షో హౌ ది తెలంగాణ ఇస్ గోయింగ్ టు గెట్ లాస్. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కడ తెలుగుదేశం పార్టీ నెంబర్స్ మీద కేంద్ర ప్రభుత్వం బాగా ఆధారపడి ఉన్నప్పుడు, జరగాల్సిన పనులన్నీ అక్కడ జరుగుతున్నప్పుడు, లిటిల్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, అది తెలంగాణకి రేపు నష్టం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు నేను డెఫినెట్గా చెప్తున్నాను సార్. నేషనల్ ఇంటిగ్రేషన్ మీద ఇద్దరు తెలుగు స్టేట్స్లో తెలుగు ప్రజలు ఎప్పుడు కొట్లాడుకోవద్దు, ఈ వాటి మీద కంటిన్యూగా ఎక్కడో చోట సొల్యూషన్ రావాలనేది ఆలోచన మాది. బనకచెర్ల ఫ్రెండ్లీ మీ అలై పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ చెప్తున్నారు. లోకేష్ చెప్పినా, ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పినా, ఏది ఉన్నప్పుడు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారండి. ఇక్కడ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో బనకచెర్ల ఇష్యూ వచ్చినప్పుడు మా పార్టీ లీడర్స్ ఎవరైతే ఇద్దరు పోయారు మీరు అంటున్నారు కదా, వాళ్ళతో క్లారిఫై తీసుకోవాలి వెదర్ దే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. నాకైతే తర్వాత మళ్ళీ దీని మీద బ్రీఫింగ్ రాలేదు. ఇప్పుడు వచ్చిన కానీ నేను ఈ రోజు కూడా చెప్తున్నా, మా స్టాండ్ తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగితే మేము తెలంగాణ ప్రజలతో ఉంటాము, తెలంగాణ ప్రాంతంతో ఉంటాము. దాని విషయంలో డెఫినెట్గా దాన్ని రీఅలైన్మెంటో చేంజెసో అడ్డుకోవడమో చేస్తాం మేము. ఓకే.